మూర్తి సాంబశివరావు గారు స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొని వచ్చిన మా యోగా సభ్యులు పుణ్యమూర్తి శ్రీకాంత్ గారు, చంద్రమోహన్ గారు, అలాగే వాళ్ళ బాబాయ్ గారి కుమారుడు శంకర్, వీరందరూ మా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు, మేము నేత్రదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని నాకు తెలపడంతో నేను ఈ విషయాన్ని మా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి గారికి తెలపగా వారు కర్నూలు ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్ గారికి తెలియజేయగా వారు వెంటబడి వచ్చి ఈరోజు స్పందించి నేత్రాలను సేకరించడం జరిగింది. ఈ నేత్రాలను హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పంపి అక్కడ కళ్ళు లేని వారికి ఇద్దరికి నేత్రాలను అమర్చడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పుణ్యమూర్తి సాంబశివరావు గారిని ఆదర్శంగా తీసుకొని చనిపోయిన తర్వాత నేత్రాలను ఇచ్చేదానికి ముందుకు రావాలని, అలాగే అనుకోని పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అయితే ఆర్గాన్ డొనేషన్ చేసేదానికి కూడా ముందుకు రావాలని కోరుచున్నాను. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోయేది. ఒకప్పుడు చనిపోయిన తర్వాత మానవుని శరీరం ఏమిటికి పనికిరాదనేవాళ్ళు, కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా మనము 6 మందికి 7 మందికి మనం అవయవదానం చేసి అందరిలో కూడా మనం జీవించి ఉండే విధంగా అనేక సదుపాయాలు వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేసి ముందుకు వచ్చి సాంబశివరావుని ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే వీరి తండ్రి గారు చనిపోయిన ఆ బాధలో ఉండి కూడా మా తండ్రి గారి నేత్రాలు ఇంకొకరికి ఉపయోగపడాలి, మా తండ్రి గారు కాలమైనా కానీ ఇద్దరిలో మా తండ్రిని చూసుకోవాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో ముందుకొచ్చిన శంకర్కు, అలాగే చంద్రమోహన్ గారికి, శ్రీకాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు.